మొట్టమొదటిసారిగా అనకాపల్లి జిల్లాలో 29, 30 తేదీల్లో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అనకాపల్లి ఉత్సవకు రండి, రెట్టింపు ఉత్సాహంతో ఇంటికి సంతోషంగా తిరిగి వెళ్ళండి అంటున్న ప్రభుత్వం. ఈ నెల 29, 30వ తేదీల్లో పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం సముద్ర తీరంలో అనకాపల్లి ఉత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవ్ ఏర్పాట్లను పరిశీలించిన పరవాడ మండలం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పంచకర్ల ప్రసాద్. దీనిలో భాగంగా బీట్ స్పోర్ట్స్, వాటర్ స్పోర్ట్స్, కబడ్డీ, వాలీబాల్ పోటీలు, వివిధ రకములైన స్టేజీ కార్యక్రమాలతో జానపద కళలను ప్రోత్సహించే విధంగా కార్యక్రమాలు ఉంటున్నాయి. ఈ యొక్క కార్యక్రమంకు ముత్యాలమ్మపాలెం గ్రామం పేరును ప్రతిపాదించినందుకు మత్స్యకారులు మరియు కూటమి నాయకుల తరపున పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కుటుంబ సమేతంగా అందరూ ఆహ్లాదకరంగా గడిపేందుకు అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం వారు చేస్తున్నారు. ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ అనకాపల్లి ఉత్సవ్ జయప్రదం చేయాలి. అందరికీ వెల్కమ్ టు ముత్యాలంపాలెం. వెల్కమ్ టు ముత్యాలంపాలెం బీచ్ ఫెస్టివల్. ఈరోజు మిమ్మల్ని అందరినీ ఎందుకు పిలిపించామంటే, మన అందరి ప్రీతమ నాయకులు పెందుర్తి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు కృషి ఫలితంగా జిల్లా యంత్రాంగాన్ని ఒప్పించి విశాఖ ఉత్సవాల్లో భాగంగా ముత్యాలంపాలెం కూడా బీచ్ ఫెస్టివల్ పెట్టాలని ఆయన ఎంతో శ్రమతో ఓపిక తీసుకొని ఈ పరవాడ మండలం వాడిచేపల్లి ప్రాంతంలో ముత్యాలంపాలెం సముద్ర తీరంలో విశాఖ ఉత్సవాల్లో భాగంగా చేయాలని అతను ఎమ్మెల్యే గారు తీసుకున్న చొరవకి ఎమ్మెల్యే గారికి ముత్యాలంపాలెం గ్రామ పంచాయతీ తరఫున, ఈ చిగురుపల్లి, ముత్యాలంపాలెం, నాయుడుపాలెం, తిక్కువ 4 పంచాయతీల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏవైతే ముత్యాలంపాలెం బీచ్ ఫెస్టివల్ ఉందో ముత్యాలంపాలెం బీచ్ ఫెస్టివల్కి ఆయన చాలా ప్రెషియస్గా తీసుకున్నారు. జిల్లా యంత్రాంగంతో మాట్లాడి ఈ యొక్క బీచ్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు. తద్వారా మా ఈ వాడిచేపల్లి ప్రాంతం, ముఖ్యంగా ముత్యాలంపాలెం బీచ్, ఇవన్నీ కూడా బయటి ప్రపంచానికి ఇంట్రడ్యూస్ అవుతుంది. ఇక్కడ బీచ్, ఇక్కడ ఉన్న విశిష్టతలు, ఇక్కడ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడం కోసం ఎమ్మెల్యే గారు చాలా చొరవ తీసుకొని ఈ ఈవెంట్ని పెట్టారు. ముత్యాలంపాలెంలో సహజసిద్ధంగా ఏర్పడేటువంటి, ప్రకృతి సిద్ధంగా ఏర్పడేటువంటి ఉప్పుటేరు మనకు చాలా అడ్వాంటేజు. ఆ ఉప్పుటేరు అటు హిందూజా ధర్మల్ పవర్ నుండి, పరవాడ ప్రాంతం నుండి ప్రవహిస్తూ ముత్యాలంపాలెం సముద్రంలోకి కలిసే సహజసిద్ధమైన ఉప్పుటేరు మనకు చాలా అడ్వాంటేజు. ఈ ఉప్పుటేరులో పర్యాటకులు బోటు శిఖరాలు చేస్తుంటారు, స్పోర్ట్స్ ఈవెంట్స్ చేస్తూ ఉంటారు, పడవలు పోటీలు జరుగుతూ ఉంటాయి. అలాగే ముత్యాలంపాలెం సముద్ర తీరం పచ్చని చెట్ల మధ్య చుట్టూ సరుగుడు తోటలు, జీడి తోటలు, మంచి గ్రౌండ్ కూడా ఉంది. పర్యాటకులు సముద్ర స్నానాలు కూడా భారీ ఎత్తున వస్తూ ఉంటారు. ఈ నెలలోనే మాఘ పౌర్ణమి మహా జాతర కూడా జరుగుతూ ఉంటుంది. 40 నుండి 50 వేల భక్తులు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు అక్కడికి. అది 31వ తారీఖున మాఘ పౌర్ణమి అయితే, 2 రోజుల ముందుగానే విశాఖ ఉత్సవాల పేరుతో ముత్యాలంపాలెం బీచ్ ఫెస్టివల్ కారణంగా ఎమ్మెల్యే గారు మొన్నైతే సంక్రాంతి వెళ్ళింది. సంక్రాంతి వెళ్ళినామంటే మరొక పెద్ద పండుగ లాంటిది ఈ బీచ్ ఫెస్టివల్. ఇక్కడ చాలా స్టాల్స్ వేస్తారు, ఫుడ్ స్టాల్స్ పెడతారు, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి, పబ్లిక్ మీటింగ్ ఉంటుంది. మేము ఈరోజు ఈ నాయుడుపాలెం నుండి శ్రీరామూర్తి గారు, ఎక్స్-ఎంపీటీసీ గారు, ప్రెసిడెంట్ ఎంపీటీసీ గారు, టీడీపీ సీనియర్ నాయకులు శ్రీరామూర్తి గారు, అలాగే ముత్యాలంపాలెం సర్పంచ్ సుజాత గారు, తిక్కువనపల్లి సర్పంచ్ మసేన్ గారు, చేపల మసేన్ గారు, అలాగే మండల పరిషత్ కోఆపరేషన్ సభ్యులు మైల్పల్లి అప్పన్న గారు, మా ఊరు ఎంపీటీసీ అజ్జలు దేవీరావు గారు, తిక్కువంపాలెం సీనియర్ నాయకులు సోరెడ్డి ఎర్రయ్య గారు, తిక్కువంపాలెం ఉప సర్పంచ్, ఉప సర్పంచ్ మిత్రుడు వేరు చంద్రరావు గారు, మాధవస్థానం దేవస్థానం కమిటీ చైర్మన్ సోరాల సోమనాయుడు గారు, వార్డు మెంబర్లు, గ్రామ కూటమి నాయకులు అందరూ ఉన్నారు. ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు మా 4 పంచాయతీలు చెందిన నాయకులు ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామంటే, పరవాడ మండలం ప్రజానీకం అంతా కూడా ఈ యొక్క ముత్యాలంపాలెం బీచ్ ఫెస్టివల్కి
రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నాం. అలాగే మేము మా 4 గ్రామాలను కూడా కూటమి పార్టీల ఆధ్వర్యంలో ఈ యొక్క ముత్యాలంపాలెం బీచ్ ఫెస్టివల్ని మేము ప్రతిష్టాత్మకంగా తీసుకొని జనసేమకరణ దగ్గర నుండి అలాగే నాయకులకు స్వాగత ద్వారాల దగ్గర నుండి ఆ బీచ్ క్లీనింగు సుందరీకరణ దగ్గర నుండి అన్ని పనులు కూడా చేయాలని మేము 4 పంచాయతీల నాయకులు మాట్లాడుకున్నాం. మా ఎంపీపీ గారు ఎక్స్-ఎంపీపీ మాసవర అప్పలాడి గారు అనివార్య కారణాల చేత రాలేపోయారు. వారు కూడా రావాల్సి ఉంది. కాబట్టి ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి కృషికి మా వంతు సాయం కూడా ఈ 4 పంచాయతీల నుండి ఈ 4 పంచాయతీలు చీపుల ప్రాంతం అంటారు, వాడిసూపల్లి ప్రాంతం. ఈ వాడిసూపల్లి ప్రాంతానికి ముఖ్యంగా ముత్యాలమ్మల బీచ్కి పర్యాటకులు అలాగే బీచ్ చూడడానికి కుటుంబ సమేతంగా రావాల్సిందిగా పరవాడ మండల ప్రజానీకానికి అలాగే మేము ఈ వాడిసూపల్లి ప్రాంతం తరపున ఈ బీచ్ ఫెస్టివల్ కమిటీ తరపున మేమందరం వెల్కమ్ చెప్తున్నాం. కాబట్టి అందరూ వచ్చి ఈ యొక్క బీచ్ ఫెస్టివల్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ప్రెస్ మిత్రులు కూడా ఈ యొక్క బీచ్ ఫెస్టివల్ సక్సెస్ అయ్యే విధంగా మీరు మీ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రింట్ మీడియా ద్వారా బాహ్య ప్రపంచానికి మంచి కవరేజ్ ఇచ్చి అన్ని ప్రాంతాల నుండి పర్యాటకులు పెద్ద ఎత్తున ఈ యొక్క 29, 30 జరిగే ఈవెంట్ ముఖ్యంగా 29వ తారీఖు నాడు 2 గంటలకల్లా జిల్లా మంత్రులు మంత్రి అనిత గారు, మన స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు, అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మత్స్యకారు బుద్దిబిడ్డ కొల్లి రవీంద్ర గారు, అలాగే పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు, అలాగే విశాఖపట్నం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బాల వీరేంద్ర స్వామి గారు, మన ఎంపీ సీఎం రమేష్ గారు, జిల్లా కలెక్టర్ గారు విజయకృష్ణన్ గారు, అలాగే ఎస్పీ గారు, ఆర్డీఓ గారు, అధికారులందరూ కూడా రాజకీయ నాయకులు, జిల్లాలో ఎమ్మెల్యేలు ఎంపీలందరూ కూడా ఎమ్మెల్యే గారు ఆహ్వానిస్తున్నారు. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ముత్యాలంపాలెం బీచ్ ఫెస్టివల్ని విశాఖ ఉత్సవాల భాగంగా అనకాపల్లి ఉత్సవాల భాగంగా జరుగుతున్నటువంటి ముత్యాలంపాలెం బీచ్ ఫెస్టివల్ని ప్రీతమ నాయకులు పంచకాల రమేష్ బాబు గారు నాయకత్వంలో జరుగుతున్నటువంటి ముత్యాలంపాలెం బీచ్ ఫెస్టివల్ని సక్సెస్ చేయాల్సిందిగా ఈ యొక్క ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా అందరినీ కోరుతున్నాం. మేమందరం కూడా ఈ 4 పంచాయతీలు తిక్కవనపాలెం, ముత్యాలంపాలెం, అలాగే వాడిచూరుపల్లి, నాయుడుపాలెం 4 పంచాయతీ నాయకులు ముఖ్యంగా సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు మా కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారు సూచన సలహాల మేరకు మేమందరం నడుచుకుంటాం. మేమందరం పెద్ద ఎత్తున ఈ 4 పంచాయతీల నుండి మేము బాధ్యత తీసుకొని ఈ యొక్క ఉత్సవాలని విజయవంతం చేయడానికి మేమందరం కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు మిత్రులు సీనియర్ నాయకులు నాయుడుపాలెం ఎంపీటీసీ శ్రీరామూర్తి గారు మాట్లాడాల్సిన కోరుచున్నాం. ఏర్పాటు చేస్తాం. పురుషులకి సెపరేట్గా, మహిళలు సెపరేట్గా స్నానఘట్టాలు ఏర్పాటు ఉంది. అలాగే 100 మంది గజగీతగాళ్ళకి పెట్టి వాళ్ళకు సెపరేటు వాళ్ళకి యూనిఫామ్ పెట్టి అలాగే తాడులు పెట్టి మేము అక్కడ 100 మంది గజగీతగాళ్ళు పెట్టాం గ్రామ పంచాయతీ నుండి. అలాగే గజగీతగాళ్ళకి పోలీసు సపోర్ట్ కూడా తీసుకుంటాం. మరి లోనకి సముద్రంలోకి ఎవరైనా వెళ్ళిపోతే వెళ్లకుండా విజిల్స్ అవి పెట్టి లైఫ్ జాకెట్స్ పెడతాం. అలాగే సముద్రంలో కూడా మొన్న లాస్ట్ 2 పెట్టాం బోట్లు, ఇంకో 2 పెంచి 4 బోట్లు